హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖలో మరోసారి భారీ స్థాయిలో ఉద్యోగాలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో మంత్రివర్గ సమావేశం మనకి నిన్న నిర్వహించారు. ఇందులో చాలా నిర్ణయాలపై కీలకమైనటువంటి నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది. అందులో భాగంగానే మనకి వైద్య ఆరోగ్య శాఖపై కూడా డిస్కస్ అయితే చేశారు. వైద్య ఆరోగ్య శాఖలో కొత్తగా 11,425 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది. మరి ఈ 11,425 పోస్టుల్లో విలేజ్ హెల్త్ క్లినిక్స్లో భర్తీ చేయాల్సినటువంటి పోస్టులు ఉన్నాయి. ఫార్మసిస్ట్ పోస్టులు కూడా ఉన్నాయి. అంతేకాకుండా మనకి ప్రజా ఆరోగ్యానికి సంబంధించినటువంటి డైరెక్టరేట్ నుంచి కూడా 1,285 పోస్టులు ఉన్నాయి. వీటితో పాటుగా మనకి స్టాఫ్ నర్సులు, బోధనా సిబ్బంది, పారామెడికల్ పోస్టులు, అంతేకాకుండా చాలా రకాల పోస్టులు అయితే భర్తీ చేస్తున్నట్లుగా మనకి సమాచారం అయితే రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో మొత్తంగా 41,308 పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం అయితే లక్ష్యంగా పెట్టుకుందని కూడా చెప్తున్నారు. అంటే మనకి ఇవన్నీ కూడా వైద్య ఆరోగ్య శాఖలో భర్తీ చేస్తున్నటువంటి పోస్టులుగా మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. అయితే మనం చూసుకుంటే రీసెంట్గా మనకి MLHP ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం మీ అందరికీ కూడా తెలిసిందే. ముఖ్యమంత్రి గారు గతంలో 14,000కు పైగా ఉద్యోగాలకు రిక్రూట్మెంట్కి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు. ముందుగా మనకి MLHP ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. ఇంకా మిగతా పోస్టులు ఏవైతే ఉన్నాయో అవే మనకి 11,425 పోస్టులు. ఇవన్నీ కూడా మనకి కొత్త పోస్టులు అయితే కాదు. ఈ 11,425 పోస్టుల భర్తీకే ప్రభుత్వం మనకి ఇప్పుడు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది. మరి ఈ ఉద్యోగాల భర్తీకి నవంబర్, డిసెంబర్ నెలల్లోనే పూర్తి చేయబోతున్నట్లుగా కూడా సమాచారం అయితే ఇవ్వడం జరిగింది. పూర్తి డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరూ వీడియోను పూర్తిగా చూడండి. మీలో ఎవరైనా మన ఛానల్ని ఇంతవరకు కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్లో ప్రతిరోజు కూడా జెన్యున్గా జాబ్స్ ఇన్ఫర్మేషన్ అనేది అందిస్తూ ఉంటాము. వాటిని మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ అయితే చేసుకోండి. వీడియో చూసే ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి. మన ఛానల్లో జాబ్స్ ఇన్ఫర్మేషన్ అనేది జెన్యున్గా అందిస్తున్నాము. నోటిఫికేషన్లు రాకముందు, నోటిఫికేషన్లు వచ్చిన తర్వాత, ఆ తర్వాత అప్లై చేసుకున్న తర్వాత మెరిట్ లిస్టులు కూడా మనకి టెలిగ్రామ్ ఛానల్లో కూడా అప్డేట్ చేస్తున్నాము. టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది, జాయిన్ అవ్వండి. ఆ లింక్ వర్క్ కాకపోతే యాప్ ఓపెన్ చేసి సెర్చ్ ఆప్షన్లో INB జాబ్స్ ఇన్ఫో అని సెర్చ్ చేసి జాయిన్ అయితే అవ్వచ్చు. ఇక కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాం. ఫ్రెండ్స్, డీటెయిల్స్ అన్నీ కూడా చూసే ముందు మీ అందరికీ కూడా ఉపయోగపడే సమాచారం అయితే చెప్తాను. అది ఏంటి అంటే, రీలెవెల్ బై అన్అకాడమీ వాళ్ళు ఇండియాలో ఉన్నటువంటి టాప్ కంపెనీల్లో 1000కు పైగా ఉద్యోగాలకు రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు అప్లై చేసినటువంటి 15 రోజుల్లోనే మీరు ఉద్యోగం చేసే అవకాశం అయితే పొందవచ్చు. దీనికోసం మీరు డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి లింక్ ద్వారా అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీ ఇంట్లో ఉండే మీరు పరీక్ష అయితే రాయొచ్చు. ఇక్కడ మనకి 200కు పైగా టాప్ కంపెనీలు అయితే ఉన్నాయి. క్రెడ్, మోయాంగేజు, 1MG, మీసో, అర్బన్ కంపెనీ, అప్గ్రేడ్ ఇలాంటి సంస్థల్లో ఇక్కడ మనకి లీడర్ బోర్డు కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఎవరికి ఎన్ని మార్కులు వచ్చాయి, వాళ్ళకి ఏ సంస్థలో ఉద్యోగాలు అయితే ఇచ్చాము అనే డీటెయిల్స్ కూడా మనకి ఇక్కడ వెబ్సైట్లో అయితే ఇవ్వడం జరిగింది. ముందుగా మీరు వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకొని ఆ తర్వాత పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీకు ఒక ప్రొఫైల్ క్రియేట్ చేసి వాళ్ళే మీకు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. ఈ విధంగా మీరు ఇంటర్వ్యూ క్లియర్ చేయడం ద్వారా ఉద్యోగాలకి ఎంపిక కావచ్చు. పూర్తి డీటెయిల్స్తో ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియో అనేది నేను అప్లోడ్ అయితే చేయడం జరిగింది. ఎవరైనా సరే ఆ వీడియో చూడాలంటే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అక్కడి నుంచి మీరైతే చూడొచ్చు. చాలా మంచి ఆపర్చునిటీ. తప్పనిసరిగా ఇందులో రిజిస్ట్రేషన్ చేసుకుని ఒక్కసారి అయితే ప్రయత్నం చేయండి. మీరు కానీ సెలెక్ట్ అయినట్లయితే స్టార్టింగే మీకు 4 లక్షల ప్రయాణం నుంచి 15 లక్షల వరకు కూడా ప్రయాణంతో శాలరీ పొందే అవకాశం అయితే ఉంది. చాలా మంచి ఆపర్చునిటీ. అన్ని లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి, ఒకసారి అయితే చూడండి. ఓకే ఫ్రెండ్స్, మనం ఇక్కడ చూడొచ్చు. కంప్లీట్ డీటెయిల్స్ అయితే మనకి కొన్ని దినపత్రికల నుంచి అయితే కలెక్ట్ చేశాను. ప్రతి న్యూస్ కూడా మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా చూసుకుంటే, ఆంధ్రప్రదేశ్లో ప్రజా ఆరోగ్య కుటుంబ సంక్షేమ డైరెక్టరేట్ ఆధ్వర్యంలో 1,285 పోస్టులు అయితే భర్తీ చేస్తారు. వీటితో పాటుగా మనకి పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో 560 గ్రేడ్ 2 ఫార్మసిస్ట్ పోస్టులు అయితే భర్తీ అయితే చేయబోతున్నారు. ఫార్మసిస్ట్ ఉద్యోగాల భర్తీకి రీసెంట్గా చూసుకుంటే ఎక్కడా కూడా నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేయడం లేదు. మనకి ఏపీలో జిల్లాల వారీగా కూడా కొన్ని పోస్టులకు అప్పుడప్పుడు నోటిఫికేషన్స్ అయితే వస్తున్నాయి. అందులో కూడా ఫార్మసిస్ట్ పోస్టులు అయితే భర్తీ కావట్లేదు. చాలామంది అభ్యర్థులు అయితే బాధపడుతున్నారు. కొంతమంది అయితే కామెంట్స్ చేసి కూడా తమ యొక్క ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం 560
60 ఫార్మసిస్ట్ ఉద్యోగాల భర్తీకి నిర్ణయం తీసుకోవడం మాత్రం ఒక మంచి నిర్ణయం అయితే చెప్పొచ్చు. గతంలో రిలీజ్ చేసినటువంటి యూపీహెచ్సి నోటిఫికేషన్లో కూడా ఫార్మసిస్ట్ పోస్టులు అయితే లేవు. 560 ఫార్మసిస్ట్ పోస్టులు ఏర్పాటు చేసి భర్తీ చేస్తున్నారంటే మనకి 560 అర్బన్ హెల్త్ క్లినిక్స్ అయితే ఏర్పాటు చేశారు కనుక ప్రతి పిహెచ్సికి కూడా ఒక ఫార్మసిస్ట్ పోస్ట్ అనేది భర్తీ చేస్తున్నట్టుగా మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే క్లియర్గా అర్థమవుతుంది. ఇక మనకి బోధనా ఆసుపత్రిలో 2190 మంది బోధనా సిబ్బంది పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. వీటితో పాటుగా స్టాఫ్ నర్స్ పోస్టులు కూడా భర్తీ చేస్తున్నారు. మళ్ళీ పారామెడికల్ సిబ్బంది పోస్టులు కూడా భర్తీ అయితే చేస్తున్నారు. పారామెడికల్ సిబ్బంది అన్ని రకాల సిబ్బంది కూడా మనకి ఇక్కడ రావడం అయితే జరుగుతుంది. కాబట్టి ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు కూడా ఉండవచ్చు, రేడియోగ్రాఫర్ పోస్టులు కూడా ఉండొచ్చు, ఎంఎన్ఓ ఎఫ్ఎన్ఓ పోస్టులు కూడా భర్తీ చేసే అవకాశం అయితే ఉంది. వీటితో మనకి మనం చూసుకుంటే మొత్తంగా ఇవన్నీ కూడా 4035 పోస్టులు అయితే ఉన్నాయి. మనకి విలేజ్ హెల్త్ క్లినిక్స్లో కూడా 7390 పోస్టుల భర్తీకి ఆమోద ముద్ర అయితే వేశారు. రీసెంట్గా ఇచ్చినటువంటి ఎంఎల్హెచ్పి పోస్టులు కూడా మనకి విలేజ్ హెల్త్ క్లినిక్స్లోనే తర్వాత వర్క్ అయితే చేయబోతున్నారు. అంతేకాకుండా మనకి ఇక్కడ 7390 పోస్టులు అనేవి విలేజ్ హెల్త్ క్లినిక్స్లో కూడా భర్తీ చేస్తామని చెప్తున్నారు కనుక ఇందులో కూడా మనకి చాలా రకాల పోస్టులు అయితే ఉండే అవకాశం అయితే ఉంది. కాబట్టి టోటల్గా ఈ 4035తో పాటుగా 7390 కలుపుకొని మనకి 11,425 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. వీటికి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అనేవి నవంబర్ డిసెంబర్ మాసాల్లోనే భర్తీ చేయబోతున్నట్లుగా కూడా మనకి ఇక్కడ క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ఇప్పుడు మరో దినపత్రికలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అయితే చూద్దాం. మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖలో 41,308 ఉద్యోగాలను భర్తీ చేయాలని ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుందని మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. 2019 నుంచి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎప్పటికప్పుడు వైద్య ఆరోగ్య శాఖలో నోటిఫికేషన్స్ అనేవి వస్తూనే ఉన్నాయి. అంటే ఎప్పటి నుంచి మనం చూసుకుంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు 26,917 మంది ఉద్యోగాలను భర్తీ చేసినట్లుగా చెప్తున్నారు. ఇంకా మనకి కొత్తగా 14,391 పోస్టులను భర్తీ చేయాలని మనకి ఇక్కడ నియామకాల్లో భాగంగా నిర్ణయం అయితే తీసుకున్నట్లుగా ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. అంటే మనకి ఈ 14,391 పోస్టులు అనేవి 41,308 పోస్టుల లక్ష్యంలో భాగంగా భర్తీ చేస్తున్నటువంటి పోస్టులు అన్నమాట. వీటికి సంబంధించి ఇకపై మనకి 1 by 1 నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. మొదటి దశలో ఎంఎల్హెచ్పి నోటిఫికేషన్ అయితే ఇచ్చిన విషయం మీ అందరికీ కూడా తెలిసిందే. ఇదే ఇన్ఫర్మేషన్ మనకి మరో దినపత్రికలో కూడా క్లియర్గా అయితే ప్రచురించడం అయితే జరిగింది. ఇంకా మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో 560 ఫార్మసిస్ట్ ఉద్యోగాలను వైఎస్ఆర్ అర్బన్ హెల్త్ సెంటర్లలో భర్తీ చేయడం వల్ల ఇది ఒక మంచి నిర్ణయం అని చెప్తూ కేబినెట్ నిర్ణయం తీసుకోవడం వల్ల ఏపీ ఫార్మసిస్ట్ అసోసియేషన్ అయితే హర్షం వ్యక్తం చేయడం జరిగింది. జాతీయ ఆరోగ్య మిషన్ ప్రమాణాలు 2012 ప్రకారం ఈ నియామకాలు చేపట్టడం అనేది ఒక గుడ్ న్యూస్ అని చెప్పారు. వీళ్ళందరూ కూడా సీఎం వైఎస్ జగన్ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ ఒక ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. ఒక ప్రకటన అయితే జారీ చేశారు. సో ఈ విధంగా మనకి ఫార్మసిస్ట్ ఉద్యోగాలతో పాటుగా చాలా రకాల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్స్ అయితే విడుదలవుతున్నాయి. మరి ఈ నోటిఫికేషన్లకు సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా మీ అందరికీ కూడా మన ఛానల్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది. వాటన్నింటినీ కూడా మిస్ అవ్వకూడదంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.